నటి కాదంబరి జేత్వాని కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు వేశారు. నాడు కేసును దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ జోన్ ఏసీపీ కె హనుమంతరావును సస్పెండ్ చేస్తూ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదుపై అప్పటి ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఆయన ఈ కేసుకు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతం గవర్నర్పేట ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. నెల రోజులుగా కాదంబరి జేత్వాని వ్యవహారం సాగుతోంది. ముంబై నుంచి విజయవాడ వచ్చిన కాదంబరితో పాటు ఆమె తండ్రి నరేంద్ర కుమార్ జేత్వాని, తల్లి ఆశా జేత్వాని నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. విచారణ చేయడానికి ప్రత్యేక అధికారిగా క్రైమ్స్ ఏసీపీ స్రవంతి రాయ్ని నియమించారు. ఇక 2 రోజుల పాటు కాదంబరి కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసు నమోదు చేయించారని కాదంబరి వాంగ్మూలంలో పేర్కొన్నారు. తనను అరెస్టు చేయడానికి విశాల్ గున్ని నేరుగా ముంబై వచ్చారని ఆరోపించారు. పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ కు మేల్ చేయడానికి తనపై అక్రమంగా తప్పుడు కేసు బనాయించారని విజయవాడలో పోలీసు అధికారులకు కాదంబరి జేత్వాని విన్నవించుకున్నారు. ఈ కేసుపై కాదంబరి జేత్వాని ఇబ్రహీంపట్నం పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేయించిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, సహకరించిన ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే వారిపై కేసు నమోదు చేయాలని ఆమె కుటుంబం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం కాదంబరి మహిళా సంఘాలతో కలిసి సిపిని కలిశారు. తాజాగా తన న్యాయవాదులతో కాదంబరి, ఆమె తండ్రి నరేంద్ర కుమార్, తల్లి ఆశా జేత్వాని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయ నిపుణులతో చర్చించి కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలియజేశారు. కాదంబరి ఫిర్యాదు చేస్తుండగానే ఈ కేసుకు సంబంధించి అప్పటి పశ్చిమ జోన్ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ సత్యనారాయణలను సస్పెండ్ చేశారు. కాదంబరి వ్యవహారంలో మరో 2 ఇన్స్పెక్టర్లు, ఒక ఎస్ఐ పాత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. త్వరలో వారిపైన చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. వారిలో ఒక ఇన్స్పెక్టర్ విజయవాడలో, మరో ఇన్స్పెక్టర్ ఏలూరు రేంజ్లో, ఎస్ఐ కృష్ణా జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ముంబై నటి కాదంబరి జేత్వాని కేసుకు సంబంధించి పోలీసులు ఆ కేసు విచారణ చేపట్టారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులతో పాటు కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీఎస్ అధికారులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు సిఐ, ఏసీపీ, అప్పుడున్న డీజీపీ అందరూ కలిసి పూర్తిగా చట్టవిరుద్ధంగా పనిచేసి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా పూర్తి స్థాయిలో కక్షపూర్తిగా ఉద్దేశపూర్వకంగా వేధించడం కూడా స్పష్టమవుతోంది. ఇప్పటికే ఆమె మీడియా వేదికతో పాటు చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు కూడా చేసిన పరిస్థితి. నేను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు కూడా దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. దీనిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో వెంటనే ఆమె ఇచ్చిన ఆధారాల ఆధారంగా అప్పుడు ఇబ్రహీంపట్నం సీఐగా ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ, అలాగే ఆ రోజు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో మొదటి అడుగు వేసిన హనుమంతరావు, ఏసీపీ హనుమంతరావు ఇద్దరిని కూడా నిన్న సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు కాంతిరాణా తాత, అదే విశాల్ గున్ని, అలాగే డీసీపీ రమణమూర్తి, వీరి పాత్ర కూడా ప్రధానంగా ఉన్నట్టు కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఆ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత ఇచ్చిన ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ఆధారాలు కూడా క్రోడీకరించుకున్న తర్వాత వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా భావిస్తా ఉన్నారు. ఈ కేసు సంబంధించి అయితే ఇప్పటికే కొంతమంది పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోగా వారి ఎక్కడున్న ఆధారాల సమాచారాన్ని కూడా పోలీసులు రహస్యంగా సేకరిస్తా ఉన్నారు.
ఇదే సంబంధించి మరో 2-3 రోజుల్లో కూడా ముఖ్యమైన అధికారులు అదే కుక్కల విద్యాసాగర్పై కూడా గట్టిన అరెస్టు చేసే అవకాశం ఉంది, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే అసలు మొత్తం కూడా మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి ఈ కేసు అసలు ఏపీలోకి రావడానికి, ఏపీలో అమ్మాయిని బలవంతంగా తీసుకురావడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అనే పేరు కూడా ప్రధానంగా అప్పట్లో వినిపించింది. అయితే ఇప్పుడు దర్యాప్తులో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, అదేవిధంగా ఆయన ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేశారు, అలాగే వాట్సాప్ కాల్స్ కావచ్చు, మొత్తం ఇంటర్నెట్ కు సంబంధించి వాళ్ళ కాల్స్ డేటా అన్ని విధాలు కూడా పూర్తిగా ఆ సాంకేతిక పరమైన సాక్ష్యాలు కూడా సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పూర్తిగా ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఒక్కొక్కల పేరు, అదే నిన్న కూడా వాళ్ళు కుక్కల విద్యాసాగర్తో పాటు ఆదర్శ అని పేరు పెట్టిన నేపథ్యంలో ఎంతమంది పాత్రదారులు ఉన్నారు, ఎంతమంది సూత్రధారులు ఉన్నారు అంశాలపై కూడా పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. ఇటు ఆ సాక్ష్యాలు సేకరించే పనులు, అలాగే సాంకేతిక పరమైన సాక్ష్యాలు కూడా సేకరించిన తర్వాత వారి పాత్ర ఎవరైతే ఉన్నట్టు గుర్తిస్తారో వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరొక శాఖ పరంగా కూడా సస్పెన్షన్ చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఏదైనా కూడా ఈ వారం రోజుల్లో మాత్రం పలువురు ఐపీఎస్ అధికారిపై వేటు పడే అవకాశం ఉందని మాత్రం అందరూ భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.